హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. బికాజ్ ఇట్స్ ఏ వరల్డ్ ప్రపంచానికి సంబంధించిన ఒక విధంగా మంచి న్యూస్. కానీ పూర్తిగా ఇండియా నమ్మలేదు అనేది ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ వార్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. అది డొనాల్డ్ ట్రంప్ ఎక్స్లో పోస్ట్ చేశారు, అంటే ట్వీట్లో చేశారు. అది నేను ఇప్పుడు చదువుతాను, మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ బ్రేకింగ్ న్యూస్, డొనాల్డ్ జే ట్రంప్ అనుకుంటా. After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter. ఇది ఆయన ట్వీట్ చేసింది యాక్చువల్గా. సో ఇది నేను ఎక్కడ ఇప్పుడు ఈ తమ్నైల్ పెట్టడం అర్థం ఏంటంటే, యుద్ధం ఇంకా ఆగలేదు, యుద్ధం ఇంకా అయిపోలేదు. సింధు నది ఇండస్ రివర్ ట్రీటీ ఇంకా క్యాన్సిల్ చేయలేదు, మళ్ళీ రివోక్ చేయలేదు. ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. వీఆర్ రెడీ టు అటాక్ అగైన్. ఎందుకంటే ఇది పాకిస్తాన్ రోగ్ కంట్రీ. ఈ రోగ్ కంట్రీ అని తెలిసి కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కొన్ని రూల్స్ ఉంటాయి. చాలామంది సంతకం పెట్టి, మెజారిటీ సంతకం పెడితే లోన్ ఇవ్వచ్చు వాళ్ళ కంట్రీకి. ఈ యుద్ధ సమయంలో వాళ్ళకి మోర్ దాన్ 2-3 బిలియన్స్ ఎంతో ఇవ్వడం అనేది చాలా చాలా హాస్యాస్పదం. దీని ప్రకారంగా నాకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచ దేశాలకి వాళ్ళందరూ కూడా ఫర్గా ఎందుకు సంతకం పెట్టారో తెలియదు, కానీ ఆ తర్వాత చెప్తాను. ఇండియా అంటే పడదు వాళ్ళకి. ఒకటి హిందూయిజం, ఎంత భగవద్గీత వాళ్ళ పార్లమెంట్లో చదివిన బ్రిటిష్లో, బట్ స్టిల్ దే మైట్ నాట్ బీ దే నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిందూయిజం. ఓకే, ఒకటి. రెండు, ఒక్క కంట్రీ తప్ప, ఒక కంట్రీ గురించి చెప్తాను. ఇంకొక రీజన్ ఏంటంటే, ఇండియా ఎకనామికల్గా గ్రో అయిపోతుంది. బికాజ్ మరి పొటెన్షియాలిటీ అంత ఎక్కువ. ఇక్కడ ఫుల్ ఆఫ్ లైఫ్, ప్రజలు ఏ వస్తువు వచ్చినా కొనేసుకోవడం. అలాగా మనం శాంక్షన్స్ పెట్టినా కూడా కొనేసుకునే అంతటి జనం ఉన్న దేశం భారతదేశం. దానికంటే ముందు చైనా ఉండేది, చైనాతో ఈక్వల్ అయిపోయాం. కాకపోతే చైనా యొక్క ప్రజల యొక్క యాటిట్యూడ్ లెవెల్కి మనం ఎందుకు వెళ్ళలేదంటే, ఇక్కడ స్వార్థపూరితం, మనుషుల యొక్క యాటిట్యూడ్ని అలా విధంగా తయారయ్యారు. స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎప్పుడో ఒకసారి డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టిన కొన్ని ఇది పెట్టి 10 సంవత్సరాల తర్వాత మార్చుకుంటారు దాన్ని చెప్పినా కూడా ఈ 60-70 సంవత్సరాలు మార్చుకోకుండా అలాగే బతికేయడం, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ ఎక్కువైపోయడం వల్లనే చైనా లెవెల్కి వెళ్ళలేకపోతున్నాం. చైనా ఆఫ్టర్ 33 ఇయర్స్ నుంచి ఈ మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఇప్పటి వరకు డెవలప్మెంట్ చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా తలెత్తుకుని చూసే అంతటి లెవెల్కి వచ్చేసారు. వాళ్ళు ఎప్పుడు రియల్ ఎస్టేట్ గ్రాబింగ్ లాగా దేశాలను ఆక్రమించేసుకోవాలని చెప్పేసి అప్పు ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి ఆక్రమించేసుకుంటుంటారు. ఆ విధంగా వాళ్ళు నాశనం చేసిన దేశాలు ఏమన్నాయి, శ్రీలంక, ఇప్పుడు నెక్స్ట్ పాకిస్తాన్. ఇంకా ఈ టైంలో చైనా అండ్ సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో IMFకి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి రికమెండ్ చేయడం వల్లనే వాళ్ళకి ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చినాయి. ఎందుకు వాళ్ళు కండిషన్ పెట్టారు, చాలామంది తెలియదు. కండిషన్ పెట్టి ఉంటారు, దాన్ని బయటకు రాకుండా ఎందుకు చేశారంటే, అడుగుతా డబ్బులు లేవు కాబట్టి, భిక్ష వేస్తాను కాబట్టి నువ్వు ఈ యుద్ధం మానేయని వాళ్ళు అన్నట్టుగా అనకూడదు. కాబట్టి ఇది ఇండియాలో ఆ ఫేస్ ఆఫ్ లాగా ఆ ఫేస్ పోదు కాబట్టి, వాళ్ళ యొక్క పరువు పోదు కాబట్టి అది బయట పెట్టలేదు. కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF డెఫినెట్గా ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు అక్కడ పనిచేసేవారు. ఆయన ఈ వాజ్ ద మెయిన్ గవర్నర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంతటి మేధావి ఆయన. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వాళ్ళు వీళ్ళకి ఇచ్చిందంటే ఈ టైంలో ఇండియా సంతకం పెట్టలేదు. ఎలా పెడితే అంటే యుద్ధం జరుగుతున్న ఒక రోగ్ కంట్రీకి, టెర్రరిజం సపోర్ట్ చేస్తున్న ఒక రోగ్ కంట్రీకి మీరు ఎలాగిస్తారనేదే వీళ్ళ మనసులో ఉంటుంది, పైకి అనరుగానే. కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టుంటారు, యూ మస్ట్ అనౌన్స్ ఎ సీజ్ ఫైర్ అండ్ దిస్ మనీ, ఈ మనీని ప్రజల యొక్క దానికి ప్రగతికి, ప్రజల యొక్క భోజనానికి వాడాలి నువ్వు అన్నట్టుగా జర్దారీకి చెప్పడం వల్ల వాళ్ళంతా అప్పుడు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఇదే నిజమై ఉంటుంది. కానీ ఇది మన మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇలా ఎవ్వరు కూడా అలా కాకుండా రివర్స్గా చెప్తున్నారు. ఎలాగిస్తారో ఏముంది, ఒక విధంగా ఆ విధంగా చూసినా కూడా మెనీ కంట్రీస్ బయటపడలేదు. కానీ దే డోంట్ లైక్ ఇండియా అంటే లైక్ చేయరు. ఊరికే మోడీ గారు వెళ్ళినప్పుడు ట్రంప్ మాట్లాడితే పెద్ద కంట్రీ కాబట్టి వాళ్ళు వస్తువులు అమ్ముకోవచ్చు, ఇక్కడ ఇండియన్స్ ఉంటారు. నిజంగా అది గొప్ప మనిషి అయితేనే అక్కడ ఇండియన్స్ బతుకున్న వాళ్ళు కూడా సరిగ్గా బతనివ్వకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి ఇంటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాడో రాడో తెలియదు. అంతే అక్కడ ఉండిపోయి ఇక్కడ రావటం మానేశారు. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా విజాలు క్యాన్సిల్ చేసి మొత్తానికి ఓల్డ్ పీపుల్ వెళ్ళకుండా ఏదో విధంగా అమెరికాలో భూభారం లేకుండా
చేయటంలో ఎక్కువ పాత్ర ఉపయోగించింది వీడే, డొనాల్డ్ ట్రంప్. ఒకటి వైరల్ అవుతుంది చూడండి, మలేషియాలో మాట్లాడుతున్నాడు, యువర్ తగ్, యూ డోంట్ బిలీవ్ హియర్ అని చెప్పేసి అన్ని మాట్లాడుతున్నాడు. అంత ఫేక్ అది, బట్ చాలా హై లెవెల్లో వైరల్ అవుతుంది ప్రపంచం అంతా అది, ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ ఏషియన్ కంట్రీస్లో. 30 సెకండ్స్ అనుకుంటా. ఈలోగా ఆయన అన్నాడు, హియర్ వీ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్ అన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఫక్ యూ అన్నాడు ఆవిడ కింద ప్రశ్న వేసినాడు అనమాట. అది ఏదో పార్లమెంట్, అది దీన్ని ఎయిటింగ్ మ్యాచ్ చేశారనమాట. డొనాల్డ్ ట్రంప్ స్టేజ్ మీద ఉన్నట్టు. యాక్చువల్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతని కంట్రీ కోసం మంచి చేయడం కోసం ఏ లెవెల్కైనా చేస్తానని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి శాంక్షన్ చేసి మీరు మా వస్తువులు మీ దగ్గరికి వస్తుంటే ఇన్ని చేస్తున్నప్పుడు, ఇంత శాంక్షన్స్, ఇంత ట్యాక్స్ వేస్తున్నప్పుడు నేను ఎందుకు వేయకూడదు అనేది అక్కడ వరకు కరెక్టే. కానీ ఇక్కడ మటుకు ఈ ట్వీట్లు వెనకాల నిజాయితీ లేదు. వీడు నిజంగా మీడియేట్ చేసినట్టయితే ఎవడో వెయిన్స్, మన ఇండియన్ పెళ్లి చేసుకున్న వైస్ ప్రెసిడెంట్, వాడు వచ్చేలా ఇదిగో అవుతాడు, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు. ఒకవేళ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నా హ్యుమానిటేరియన్ కన్సిడరేషన్లో ఒక పెద్ద కంట్రీలో వైస్ ప్రెసిడెంట్ అలా మాట్లాడి ఉండకూడదు. ఈ మేడ్ హిమ్సెల్ఫ్ వన్స్ అగైన్ స్టూపిడ్. అతను యాక్చువల్గా సైకోడ్, చాలామంది తెలియదు. రైటరు, కాకపోతే అతనికి ఏ విధంగా గ్లామర్ వచ్చిందో తెలియదు. మా తెలుగు అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఉషా వెయిన్స్ అన్న అమ్మాయి. వాడు అలా అనుకోడు. నన్ ఆఫ్ ఏ బిజినెస్ అయితే ఒక చోట యుక్రెయిన్లో జరుగుతుంది. నన్ ఆఫ్ ఏ బిజినెస్ ఎప్పుడన్నా అన్నారా? మోడీ ఎప్పుడన్నా అన్నాడా? ఇండియా ఎప్పుడన్నా? ఎప్పుడూ అనలేదు. ఎప్పుడు కూడా అది యుద్ధం ఆగిపోవాలనే అన్నారు. యాక్చువల్గా ఆ చిన్న కంట్రీ మీద మీరు ఒక 30-40% నాశనం చేసాడు వ్లాడిమిర్ పుటిన్. అదే తప్పే. ఇంకొకరి విషయంలో వచ్చేటప్పుడు నీతులు చెప్పడానికి వచ్చే ఈ కంట్రీలు వాళ్ళకు వర్తించదా? ఇదే టెర్రరిస్టులని అమానుషంగా చంపేశాడు ఆఫ్ఘనిస్తాన్లోనూ, అక్కడక్కడ అమెరికా. అప్పుడు వీడు కాదు, ఇతను ట్రంప్ కాదు అప్పుడు అతను ప్రెసిడెంట్. సో మెనీ థింగ్. అటువంటి విషయంలో మేము కూడా సపోర్ట్ చేసాం. మా టెర్రరిస్టులు కూడా వెళ్ళి వాళ్ళని ఇచ్చేసారు అన్నట్టుగా వీళ్ళ ఫారెన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతారు సిగ్గు లేకుండా, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్. అంటే ఈ డర్టీ వర్క్ మీకు కావాలి, కానీ ఇంకోళ్ళు చేసేటప్పుడు ఇండియా చేస్తుంటే మిమ్మల్ని అడుగుతున్నారు అని స్కై టీవీలో అంటున్నాడు. స్కై టీవీ అండ్ సమ్ అదర్ ఇంటర్నేషనల్ వెరీ పాపులర్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు, ఎస్ డూ యూ అగ్రీ దట్ యు ఆర్ సపోర్టింగ్ టెర్రరిజం అనగానే ఒప్పుకున్నాను అనుకున్నాను. ద సేమ్ జాబ్ యు ఆర్ డూయింగ్ సిన్స్ లాస్ట్ 5 decades, 50 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాం. మీ అమెరికా ఏం చేయమంటే అది చేసుకుంటూ వచ్చాం, అప్పుడు తప్పు లేదా అంటున్నాడు. అంటే ఇది తప్పే. అప్పుడు చేసాం, అప్పుడు కూడా మీ గురించి చేసాం. మా ప్రాబ్లం కాదు అది. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నాట్ అవర్ ప్రాబ్లం, దే ఆర్ ఓన్లీ అవర్ నైబర్స్ అన్నాడు. ఎంత క్లియర్గా చెప్పాడు అతను. అంచేత అమెరికా ఆల్వేస్ ఎప్పటి నుంచో కూడా అమెరికా చాలా కంట్రీలకి ఒక ఇజ్రాయెల్ కంట్రీ తప్ప, తక్కువ జనాభా ఉన్న ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న ఒక్క కంట్రీ తప్ప మిగతా వాళ్ళంతా రోగ్ నా కొడుకులు. వాళ్ళంతా కూడా దే విల్ నెవర్ సపోర్ట్. ఊరినే సపోర్ట్ చేసినట్టుగా ట్వీట్ చెప్పి నా వల్ల అయింది. ఎవడో ఒకటి మీడియేట్ ఉండాలి. మనం ఒక భూమి అమ్ముకోవాలి, ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడుకుంటే అది సాగదు. కాబట్టి మధ్యలో మీడియేట్ పోయింది కమిషన్ అని ఎందుకు పెడతారు? కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుందని ఆ విధంగా పెడితే వచ్చింది. తప్పితే ట్రంప్ యాక్చువల్గా ఇది ఇచ్చే ముందే వాళ్ళకి టాక్స్ జరుగుతున్నాయి. ద టెలిఫోన్ కాల్స్ హ్యావ్ కమ్ టు ఇండియన్ డిఫెన్స్ అండ్ ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీకి వస్తే వాళ్ళు మాట్లాడిన తర్వాత వీళ్ళు పూర్తిగా ఒప్పుకోకుండా వీ విల్ లుక్ ఇన్ టు ఇట్ మ్యాటర్, విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అనే లెవెల్లో ఈలోగా ఇక్కడ కానీ వీళ్ళ ఓకే అనకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి డబ్బులు రాదు. అక్కడ వాళ్ళ కండిషన్ పెట్టారు. యాక్చువల్గా చాలామంది తెలీదు. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్లు కూడా 90% తప్పులే చెప్తున్నారు తెలియక. డిఫెన్స్ మినిస్ట్రీ ఒకటి రిలీజ్ చేస్తుంది ఒక 24 hours, అదే కరెక్ట్. అది ఒక పాకిస్తాన్లో జరుగుతున్న మిసైల్స్ అట్రాక్ట్ మీద మాట్లాడుతుంది. ఎక్కడికి వేసారు వాళ్ళు, ఇక్కడ కూడా చాలా చోట్ల పోయినాయి. ఉద్దంపూర్ 5-6 ప్లేసుల్లో ఇక్కడ కూడా చాలా ప్రాణ నష్టం జరిగింది. చాలా బిల్డింగ్లు పాడైపోయినాయి, చాలా డిపార్ట్మెంట్ల మీద వేసారు. వాళ్ళు అటాక్ చేసింది కూడా పూర్తిగా మన యొక్క రక్షణ శాఖ అనౌన్స్ చేస్తే అర్థమవుతుంది. లేకపోతే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు అనుకున్న NDTV వీళ్ళందరూ వాళ్ళందరికీ అన్నీ తప్పే. ఆల్ మిస్టేక్స్, ఇంక్లూడింగ్ అమ్మాయి చెప్పుద్ది ఫస్ట్ పోస్ట్లోను, తను వియాన్లో ఉండేది ఒకప్పుడు తను యాక్చువల్గాను. సో తను చెప్పింది కూడా అన్నీ కాదు, అవి కూడా మిస్టేక్సే. ఊహించి చెప్పడమే, ఊహాజనితంగా చెప్పడమే. అక్కడ సోషల్ మీడియా, ఇక్కడ సోషల్ మీడియా, అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడ అన్నీ తప్పే. సో ఇప్పుడు ఇక్కడ మన ప్రిజంప్షన్ చేయాలి. ఇప్పుడు ఇంకా యుద్ధం అవ్వలేదే, వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తారు. ఇండస్ రివర్ ఫ్యాక్ట్ ఇంకా రిజ్యూమ్ చేయలేదు. అండ్ ఆల్సో మళ్ళా పాకిస్తాన్ అని నమ్మకూడని రోగ్స్ కాబట్టి ఎనీ టైం మళ్ళీ వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలని ఒక 9 స్థావరాలను వేసారు.
దాని తర్వాత వాళ్ళకి ఇంకా కక్ష పోగా వాళ్ళు మిసైల్స్ చేశారు. మన వాళ్ళకి కూడా కొన్ని చాలా చోట్ల మన వాళ్ళకి కూడా చాలా చాలా నష్టం జరిగింది. సో యాక్చువల్గా వాళ్ళు టార్గెట్ చేసినవన్నీ కానీ ఫలించి ఉంటే, మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయకుండా ఉంటే, మధ్యలో ఆపేయకుండా ఉంటే చాలా చాలా నష్టం వచ్చేసింది. సివిలియన్స్ మీద కూడా వచ్చేసేటట్టుగా ఎయిర్పోర్ట్ల మీద, వాటి మీద, మిలిటరీ క్యాంప్స్ మీద వేసారు వాళ్ళు. వాటిలన్నింటినీ అటాక్ చేయగలిగారు ఒక 70%, అన్నీ కాదు. సో ఇవి మనం అన్నీ చూస్తూ ఒక లెవెల్కి రాగలగాలన్నమాట యాక్చువల్గా. సో అలాగొచ్చిన ఇది ఇండియన్స్ ఆర్ స్టిల్ ప్రిపేర్డ్. ఎనీ టైమ్ వార్ ఈజ్ నాట్ ఎండ్. వార్ అవ్వలేదు. సీజ్ ఫైర్ ఇచ్చినాడు ఎవడో ట్రంప్, మోస్ట్ అన్ట్రస్ట్ వర్ది, అసలు నమ్మదగిన వ్యక్తే కాదాడు డొనాల్డ్ ట్రంప్. ఆడు వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని అంటే వాట్ ఏ క్రికెట్ ఫెలో హీ ఈజ్. యాక్చువల్గా అతని క్యారెక్టర్ మీ అందరికీ తెలియదు, నేను ఇంకా ఇంటీరియర్గా వెళ్ళి చూశాను అతనికి. అతను ఒక సైకోడ్. ఏ విధంగా మరి ప్రజల్లో పిక్చర్ ఇచ్చాడే కానీ ఇచ్చి మొత్తానికి ఆ అమ్మాయికి తెలుస్తుంది వీడు ఎటువంటి క్యారెక్టర్. ఎప్పుడు వాళ్ళిద్దరూ వస్తున్నప్పుడు ద వే షీ లుక్స్ అట్ మీ అర్థమైపోతుంది. విత్ ద లుక్స్ ఐ కెన్ అండర్స్టాండ్. ఏదో ఒక సాఫ్ట్ కార్నర్గా ఉన్న ఒక అమ్మాయిని చేసుకున్నాడు రైటర్, సైకోగాడు రాసుకుంటూ ఉంటాడు. అతను ఒక సబ్జెక్ట్ ఒక సినిమా కూడా తీశారు. ఈజ్ ఎ గుడ్ రైటర్. ఎవ్రీ గుడ్ రైటర్, ఎవ్రీ డైరెక్టర్, మోస్ట్లీ దిల్ బి సైకోస్ ఇంక్లూడింగ్ మీ. వాట్ వై ఐఎమ్ టెలింగ్ ఇస్, అది ఉంటాయి, క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయి. జనాల దగ్గర ఓట్లు సంపాదించే ఇది తెలివితేటలు ఎలాగొచ్చినాయి అనేది గాడ్ నోస్. బికాజ్ అక్కడ యొక్క ఓటింగ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, అన్లైక్ హియర్. ఆ విధంగా గెలిచాడు. ఇక్కడికి వచ్చి నన్న బిజినెస్ ఎలాగంటే బుద్ధి ఉందా అసలు? యాక్చువల్లీ when you visited in India, such a big country, it is a much bigger populated country than America, 7 times bigger than United States. You are only geographicalగా పెద్దది. ఇట్ ఈస్ ఎ రిచ్ బికాజ్ ఇట్ ఈస్ బిన్ ఫ్లరిషింగ్. చాలా దిగ్విజయంగా ఉన్న కంట్రీ అంటే అమెరికా ఈజ్ ఎ బిగ్ బాస్ కింద ఒక కంట్రీ, బిగ్ బ్రదర్ కంట్రీ కింద. వాళ్ళు చేస్తే ఒకటిని, ఇంకోటి చేస్తే వాళ్ళు చేస్తే కాపురం, వాళ్ళు చేస్తే ఈ టైప్లో ఉంటారు వాళ్ళు. ఎన్ని ఆఫ్ఘనిస్తాను, ఇరాన్, ఇరాక్ మీద ఎన్ని చేశారు వాళ్ళు. పోయి సద్దాం హుస్సేన్ హ్యాంగ్ చేశారు కదా, ఎన్నో చేశారు. వాట్ రైట్ హ్యావ్ దే గాట్? ఇక్కడ అందరిలోకి కరెక్ట్ అయిన మనిషి ఎవరంటే నార్త్ కొరియన్. వాడు డెవలప్ చేశాడు. ప్రజలు సంపాదించుకొని తినండి, ఇలాగే బతకాలి, మిగతా డబ్బంతా డిఫెన్స్కి వెళ్ళిపోవాలని చెప్పి డిఫెన్స్లో ఉన్న వాళ్ళందరినీ కంఫర్టబుల్గా పెట్టి దెన్ హీ మేడ్ ఫుల్ ఇన్వెస్ట్మెంట్ లైక్ రష్యాని స్ఫూర్తిగా తీసుకుని. రష్యా అంతే ఒకప్పుడు 70-80 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఫెన్స్లో పెట్టిన డబ్బు వల్లనే చాలామంది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న యుఎస్ఎస్ఆర్లో అన్ని అడుక్కు తినేవారు యాక్చువల్గా, డిఫెన్స్ ఖర్చు పెట్టేసి. అదే విధమైన బాటలో వెళ్తున్న ఒక నియంత్రం ఈజ్ అ డిక్టేటర్ కాబట్టి దట్ ఫెలో నార్త్ కొరియా. వాడి మీదకి ఎవడు ఏకూడదు. వాళ్ళు అమెరికాకి వచ్చా అని అంటేనే ఎవరికైనా వచ్చే ఆ విధంగా వాళ్ళు కూడా ఫాలో అయిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, ప్లస్ రోగ్స్, ప్లస్ టెర్రరిస్ట్ పరిపాలించే సైనికులు, పరిపాలించే టెర్రరిస్టులు, ఇద్దరు కలిసి పరిపాలించే గవర్నమెంట్ వేస్ట్. అక్కడ బుట్టోనే చంపేశారు. ఆడు కొడుకు ఇలా మహాటపోతే వాడు కూడా ఏదో వాగుతున్నాడు. ఎప్పుడు యాషా ఖాన్ కానీ వాళ్ళందరికీ దడ, పెద్ద బుట్టో కాడి నుంచి. సో దీస్ ఆర్ ఆల్, ఇఫ్ యూ గో ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ద వరల్డ్ హిస్టరీ చదువుకున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతుంటాయి. దట్ కంట్రీ ఈజ్ కంప్లీట్లీ రన్ బై మిలిటరీ, సపోర్టెడ్ బై టెర్రరిస్ట్. మిలిటరీ విల్ సపోర్ట్ టెర్రరిస్ట్ విల్ బిగిమ్ స్విమ్మింగ్ పూల్స్, అన్ని పూల్స్ ఇచ్చి వాళ్ళు 5 స్టార్ ట్రీట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు అక్కడ చచ్చిపోతే మన ఈ దాంట్లో అక్కడ క్రిమేషన్ దానికి వెళ్ళినప్పుడు వెనకాలంతా ఆర్మీయే. ఇంత డైరెక్ట్ పిక్చర్లు అక్కడి నుంచి మనకి ఇక్కడ వస్తుంటే వాట్ ఎల్స్ యూ వాంట్? మేము కూడా టెర్రరిస్టులు బాధితులు అంటారేటట్లు. వాళ్ళు పెంచేదే టెర్రరిస్టులని, పెద్ద గతి లేదు, చంపేస్తారు వాళ్ళని. సో ఇది మళ్ళీ ఒక టకటకని చెప్పేశాను. ఈ వార్ ఇంకా అవ్వలేదు, వీళ్ళని నమ్మకూడదు. వార్ ఎప్పుడు అయింది అనుకుంటామంటే ఇంకో 1.5 month. ఎందుకంటే మన వాళ్ళు 26 మంది మీద చంపిన కక్ష ఇంకా తీరలేదు. అక్కడ ఇంకా ఎవరెవరు చచ్చిపోయారు, ఇంకా ఎవరెవరు టెర్రరిస్టులు మిగిలి ఉన్నారు, ఇంకా ఆ లిస్ట్ రావాలి. వాళ్ళు ఉన్నంతసేపు మళ్ళీ అటాక్ చేస్తారు వాళ్ళు. అందులో డబ్బులు పడ్డాయి, ఇప్పుడు $2-3 billion పడ్డాయి. ఇది వెంటనే వార్ ఆపకపోతే IMF డబ్బు ఇవ్వదు. కాబట్టి ఈ విధంగా పెట్టారు ఫిట్టింగ్. తర్వాత వాళ్ళు మా మీద వేసారు, మేము వాళ్ళ మీద వేస్తున్నాం అని బార్డర్లో ఏదో వాళ్ళు ఇచ్చి పెడతారు. దొంగనా కొడుకులేళ్ళు పాకిస్తాన్ పీపుల్. సో అంచేత వార్ ఈజ్ నాట్ ఎండ్, స్టిల్ నాట్ ఎండ్ అకార్డింగ్ టు మీ. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu?
Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing, or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.